आदाब, जय हिंद, जय भारत। मैं हूं हनान फातिमा। हम आपका हार्दिक स्वागत करते हैं बीटीएस न्यूज चैनल पर। बीटीएस न्यूज चैनल इंडिया की हर सच खबर आप तक पहुंचाते हैं। హ్యాపీ న్యూ ఇయర్ అందరికి। ఈ న్యూ ఇయర్ సందర్భంగా 31 డిసెంబర్ 2025 సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ డీడీ జరుగుతుంది। ఇక్కడ చిక్కడపల్లి మెట్రో కింద, చిక్కడపల్లి ట్రాఫిక్ పిఎస్ నుంచి ఉన్నాను, చిక్కడపల్లి మెట్రో కింద జరుగుతుంది। ఈ మేము ఈవినింగ్ 7 o'clock కి స్టార్ట్ చేస్తాము, ఇంకా కంటిన్యూ నడుస్తూనే ఉంది। 7 o'clock నుంచి ఇప్పుడు వరకు 15 కేసులు అయినాయి। మన చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసులో 2 పాయింట్లు చెక్ చేస్తున్నాం। ఇక్కడ ఒకటి బాలాజికల్ కాడ దాదాపు 25 కేసెస్ దొరికినాయి। ఇప్పుడు మన కాడ ఏమో 15 కేసులు దొరికినాయి। ఈ సందర్భంగా మనం అందరూ మన సిపి గారికి, సజ్జనార్ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి। ఇంకా టైగర్ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి। ఎందుకంటే డీడీ వల్ల మనము చాలా కేసెస్ అంటే యాక్సిడెంట్ కేసెస్లో తగ్గడం జరిగింది। తగ్గిస్తున్నాం అంటే యాక్సిడెంట్ కానీ ఇది కానీ న్యూసెన్స్ కానీ చాలా తగ్గిస్తున్నాము। ఇంకా ఒక 3 వరకు ఇలాగే కొనసాగుతుంది। మార్నింగ్ 3 వరకు బాగా కంట్రోల్ చేస్తున్నాం। ఇది ఒక మంచి ఏదంటారు ఇన్నోవేషన్, అంటే హైదరాబాద్ సిటీలో ప్రతి చోట చేసినందుకు బాగా ఇంపాక్ట్ పడుతుంది। ఏ కేసులు కానీ క్రైమ్ కానీ ఇది కానీ చాలా తగ్గిపోతుంది। ఇంకా డీడీ చేయడం వల్ల పబ్లిక్ కూడా బాగా అవగాహన కలుగుతుంది। మనం తాగి రోడ్డు మీద బండి నడిపించకూడదు, దానివల్ల బాగా ఇది ఏమంటారు ప్రాబ్లం జరుగుతుంది। ఇంకా డీడీ కేసులో దీని పెద్ద ప్రాసెస్ ఉంటుంది, కోర్టులో వెళ్ళి కట్టుకోవడం అవన్నీ జరుగుతుంది, దానివల్ల బాగా తగ్గుతుంది అంటే కేసెస్ కూడా। థ్యాంక్ యూ అండి। సార్ మీరు మీరు ఒక డౌట్ ఉంది నాకు, చాలా తప్పనుకోవద్దు మీరు సార్, ఎందుకంటే మీరు సార్ మీరు రెస్పెక్ట్ ఐ విల్ రెస్పెక్ట్ సార్, ఐ విల్ రెస్పెక్ట్
I will let you, sir. సార్ 11 o'clock నుంచి మా స్కూల్ ఉన్నాయి సార్. ఓకే, స్టార్టింగ్ అంటే ఈ నార్మల్ ఈ 31st వరకు మనకి 11 o'clock దాకా లేదు. మనకి కార్యక్రమం అయినా కానీ ఏదైనా కానీ. మరి మీరు 12 గంటలకు చేసేది 11 o'clock నుంచి ఎలా స్టార్ట్ చేసేది సార్? ఏదో మళ్ళీ అదే ఓకే, గవర్నమెంట్ మన మైన్స్ గురించి నడుస్తుంది. ఓకే, మీకు తెలుసు भाई चलो जी एक मिनट डाउट करे 1 o'clock ఉంది కదా 1 o'clock కొనుక్కొని ఇంట్లో తాగాలి బయట తాగి ఓకే సార్. సరే బార్లకి 1 o'clock దాకా పర్మిషన్ ఇచ్చిందా సార్? బార్లకి 1 o'clock మంచి నార్మల్ పర్సెంట్ మిడిల్ క్లాస్ పర్సెంట్ అడిగితే పర్లేదు నార్మల్ పర్సెంట్ మిడిల్ క్లాస్ పర్సెంట్ ఏంటి? అరే ఇంత తాగి నేను వెళ్ళిపోదామన్నా వాడి మైండ్ సెట్ వాడుకుంటుంది. ఒక మాట మీరు కరెక్ట్ సార్, మీరు కరెక్టే సార్, నేను వద్దంటలేను. నార్మల్ మిడిల్ క్లాస్ పర్సెంట్ వైన్స్ లో తాగుతాడు సార్. ఏమని ఇప్పుడు మనము ఇక్కడ వైన్స్ లో తాగుతున్నాము అంటే 12 వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా అయిపోతుంది అన్నట్టు వాడు వెళ్ళిపోతాడు. బార్ల పరిస్థితి ఏంది? 1 o'clock వరకు బార్లు ఓపెన్ ఉన్నాయి. మీకు తెలుసు, అది పబ్లిక్కి తెలుసు, మన గవర్నమెంట్కి తెలుసు. 1 o'clock వరకు బార్ ఫుల్ ఉంది. మనము ఆ టైంలో ఇప్పుడు నేను తాగు నార్మల్ పర్సన్ జెన్యున్ పర్సన్ సార్, నేనే తాగుతా. మా తమ్ముని బండి పట్టుకున్నాను అంటే నేను ఎందుకు మా తమ్ముని పిలిచిన మీకు అర్థమైందా సార్? అంటే నేను తాగున్నా, మా తమ్ముడు ఏం చేయలేడు ఉండొచ్చు, కానీ వాడికి వాడి యూత్ వాడిని మనం ఎట్లా చెప్పుకుంటాము? ఇప్పుడు వాడు నాకు భయపడ్డాడు సార్ తాగలేనని. ఇప్పుడు చూస్తే ఇక్కడ అటాచ్మెంట్ అంటే తమ్ముడు తాగకుండా లేదా? వాడు తాగుండే సార్, నేను ఒప్పుకుంటున్నా. కానీ వాడేమని 1 వరకు తాగండి, 2 వరకు తాగండి, 3 వరకు తాగండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే తాగినప్పుడు మీ ఫ్రెండ్స్కో లేకపోతే ర్యాపిడోనో లేకపోతే ఆటోనో బుక్ చేసుకుని వెళ్ళిపోవాలి. తాగి మీ ఫ్యామిలీకి నష్టం, మీకు నష్టం, వేరే ఇతర ఫ్యామిలీకి నష్టం. అది మనం హానికారి కలిగొచ్చు. అది మీరు సంతోషం గురించి తాగుతున్నారో బాధ గురించి తాగుతున్నారో మీ ఇష్టం. తాగి నిదానంగా ఏదో ఒకటి ఎక్కేది వెళ్ళిపోవాలి. అదే మనం డ్రైవ్ చేస్తే మనం స్కూల్లో ఉంటామా? స్కూల్లో ఉంటాం కదా. కాబట్టి ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంది, అది మీ ప్రాణానికి నష్టం, వేరే ప్రాణానికి నష్టం. కాబట్టి పూర్ పీపుల్ వినండి, ఏ పీపుల్ అన్నా ప్రాణానికి నష్టం కదా. అందుగురించి సార్ నేను ఒక మాట చెప్పాలంటే తప్పనుకోదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇప్పుడు సార్ ముఖం మీద ఎంత ఉందా అని ఆలోచించాను, ముఖం మీద చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు సార్, ముఖం మీద చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఉన్నోడు ఏంటంటే అరే నాకు ర్యాపిడో బుక్ అయిపోతుంది, 300 నేను ఇచ్చేస్తే నా ఇంటికి ఈజీగా నేను చేరిపోతాను అనుకుంటాను. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఎట్లుంటుందంటే వానికి తానికైనా 200 వస్తున్నాయి సార్. అంటే అర్థం చేసుకోండి మీరు, అంటే తప్పనుకోవచ్చు. నేను తాగున్నా నార్మల్ పర్సెంట్ అంటే ఏంటంటే ఇవాళ 31st, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కొంచెం ఎంజాయ్ చేయాలి అంటే అర్థం చేసుకోండి మీరు. వాళ్ళు ఏదో బిడ్డనే ఉంటుంది, సంథింగ్ ఏదో ఉంటుంది, వాళ్ళకి మనం కేక్ కట్ చేసి ఆ టైంలో వాని దగ్గర ఉన్నాయి 200, వాడు ఏదో వయసులోకి వచ్చి నా మాట నడుస్తాడు, తప్పనుకోదు. ఇప్పుడు వాడు వచ్చి 200 పెట్టి తాగుతాడు సార్. వాడు 200 పెట్టి తాగి బయట బండి తీద్దామనుకుంటాడు. వాడు బండి స్టార్ట్ చేయగానే ముంగడ పోలీసు అంటే తప్పనుకోదు. మీరు ఎక్స్పెక్ట్ మీ డ్యూటీ ఆ 200 పెట్టేసి తాగేసి తక్కువ బండి తీసుకుంటే వాడికి జరగడానికి జరిగితే వాడి కుటుంబ సభ్యులు ఇది కాదు. మీకు 10 మందికి ఎంకరేజ్ చేయాలి. వద్దునైనా తాగి ఈ ఫైన్ చేస్తలే, మీకు ఫైన్ కట్టియాలని చేస్తలే, గవర్నమెంట్కి ఏదో లాభం వస్తుందని చెప్పట్లేదు. మీకోసం చెప్పిస్తున్నాం, మీ ప్రాణాల కోసం చెప్పిస్తున్నాం, ఇతర ప్రాణాల కోసం చెప్పిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మీతో వచ్చే లాభం ఏంటి మాకు. కానీ నేనేం చెప్తున్నా అంటే సార్, ఒక మనిషి తాగున్నప్పుడు వారికి మీరు ఎట్లా ప్రిపేర్ చేయాలంటే మీరు ఒక ఎలిమెంట్ ఇచ్చేసి అరే మామ అంటే నా మాట నేను సార్ తప్పనుకోదు, నేను చాలా పెద్దగా మాట్లాడిస్తున్నాను. కానీ నా బాధ ఏంటంటే మిడిల్ క్లాస్ వాడు కౌన్సిలింగ్ ఇస్తారు సార్. ఓపెన్గా చెప్తున్నా సార్, ఇగో మీరు బండి పట్టుకోరు. ఓకే నేను ఒప్పుకుంటాను, తాగున్నారు అబ్బాయి నువ్వు బండి పట్టుకున్నావు. నేను ఏం చెప్తాం అనుకుంటున్నాను సార్, కానీ మీకు నేను ఎక్స్పెక్ట్ ఏమి ఇస్తున్నానంటే ప్రాబ్లమ్స్ మాకే సార్. అందరికీ కూడా చెప్తున్నా, ఇప్పుడు ఈయన ఏం మాట్లాడుతున్నా ఈయనకి అర్థం లేదు. తాగున్నారు ఇదే మాట్లాడమనండి అందరి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ పట్టుకుంటే కొంచెం దాని ఏదో ఉంటుంది. దాని కూడా నేను మిడిల్ క్లాస్ హై క్లాస్ ఈ మాట్లాడండి. రేపు మార్నింగ్ అడుగు, తాగున్నప్పుడు అడగదు. కానీ నేను ఏం చెప్పినా నీకు గుర్రకి ఎక్కదు. ఇప్పుడు సార్ అట్లా సార్ తాగుంటే నిజం మాట్లాడతాం, తాగుంటే నిజం మాట్లాడతాం.
తప్పు రాస్తామని అంటే నేను